తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయబాబు బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలోని లంకపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మువ్వా విజయబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీజీఐడీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన విజయబాబుకు నాయకులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. తప్పకుండా రైతులకి నీరిచ్చే దాంట్లో ఈ ఐడీసీ అనేది చాలా ప్రధానమైన పాత్ర ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఉండేది. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం దీన్ని పూర్తిగా లిఫ్ట్ పడుకోబెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. తప్పకుండా రాష్ట్ర విభజన కంటే ముందు ఏవైతే లిఫ్ట్లు ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా ఇప్పుడు మళ్ళీ రన్నింగ్లోకి తెచ్చుకునే బాధ్యతలో ఉంది. ఆ బాధ్యత విజయబాబు గారు, వారి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పకుండా రైతులకు నీళ్ళిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం అయితే విఫలమైంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏదైతే పదవి బాధ్యతలు చేపట్టిన విజయబాబుకు సంబంధించేసి ఖచ్చితంగా వారికి టీజీఐడీసీ చైర్మన్ విజయబాబుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేపట్టిన మువ్వా విజయబాబును మంత్రి కలిశారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఈ పదవిని అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతను తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏ విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ రంగంలో చేయాలనే సంకల్పంతో పనిచేస్తా. గతంలో నేను డిసిసిబి చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రైతాంగంతో నేను కూడా ఒక రైతు బిడ్డగా వచ్చాను. తప్పకుండా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీరు గత ప్రభుత్వం ఒక నీటిపారుదల వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసింది. ఈ క్రమంలో రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని ప్రక్షాళన చేసి రేపు రాబోయే రోజుల్లో చిన్న తరహా నీటి పరిశ్రమలు కూడా ఎక్కడ మనం చేయొచ్చు, వాళ్ళకి ఏ విధంగా లబ్ధి జరిగిద్ది, వాగులు, వంకలు, వాటిని కూడా ఐడెంటిఫై చేసి ప్రతి పేద రైతుకి కూడా తప్పకుండా నీటి సదుపాయం ఇచ్చి పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశలో దీనిలో ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. నీళ్లు, నిధులు, నియామకాలు పేరు చెప్పి వాళ్ళు రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు దోచు తిన్నారు. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే ఈరోజు ప్రజా ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని వారికి పట్టం కట్టారు. నీటిపారుదల రంగంలో చేసినటువంటి అవినీతిని కూడా తప్పకుండా బయటికి తీస్తాం. రేపు రాబోయే రోజుల్లో రైతాంగానికి అన్ని విధాలుగా చేయుతుగా ఉండే విధంగా చూస్తాం. ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు లేదు. ఆ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు నేను తప్పకుండా అధికారంలోకి వస్తా, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేబినెట్ మంత్రులు మా అందరం మనస్ఫూర్తిగా విజయబాబు గారికి నియమిస్తే ఛార్జ్ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నీటిపారుదల శాఖ మంత్రి గారి తరపున
ప్రభుత్వ చెయ్యి మీదేనా